లెట్స్ వెల్కమ్ సంకేత్. నేను సర్వోత్తముడిని. ఈ ముల్లోకాలు ఈ రక్త బీజుడి గుప్పెట్లోనే ఉన్నాయి. నేను ఈ దేవతలందరినీ అంతం చేయబోతున్నాను. నా రక్తంలోని ప్రతి బొట్టు ఒక కొత్త రాక్షస పుట్టకకు ఆరంభం. దాన్ని నాశనం చేసేవాడు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు. అమ్మా పార్వతి, దయ చూపించు, మా ప్రాణాలు కాపాడమ్మా. ఈ సృష్టిని ఆ రాక్షసుడి బారి నుంచి రక్షించు. ఒక ఆడదాని చేతుల్లోనే నువ్వు నశిస్తావు. నిన్ను, నీ గర్వాన్ని నేనే అంతం చేస్తాను. ఒక ఆడదాన్ని ఇలా పోరాడుతూ ఇంకా ఎంతకాలం నిలబడతావు? ఇప్పటికీ నీ అంతం నిర్ణయం అయిపోయింది. పట్టు వదిలే, నీకు సంపూర్ణ వినాశనం తప్పదు. అమ్మా శాంతించు తల్లి, శాంతించు. విజయ్ బిన్ని మాస్టర్, ఈ డివోషనల్ అండ్ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? మీరు స్టార్ట్ టు ఎండ్ అదే క్యారెక్టర్లో ఉన్నారు. అండ్ మీ ఎనర్జీ కానీ మీ అగ్రెషన్ కానీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లుక్ మాత్రం వెరీ వెరీ గుడ్, గ్రేట్. నాకు ఆ హ్యాండ్స్ ఎప్పుడైతే ఓపెన్ అయ్యాయో
ఒక్కసారిగా ఇంపాక్ట్ చాలా పవర్ఫుల్ గా అనిపించింది. థ్యాంక్ యూ సార్. అండ్ ఆ హెడ్ స్లాష్ చేసిన తర్వాత ఆ హెడ్ పట్టుకుని వచ్చి అలా బ్లడ్ తీసుకుంటుంటే అది కూడా నెక్స్ట్ లెవెల్. అంటే విజువల్లీ చూడడానికి చాలా చాలా బాగా అనిపించింది. సో ఓవరాల్ గా బ్యూటిఫుల్ యాక్ట్. సో ఆల్ ద వెరీ బెస్ట్. ఐ లైక్ దట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ విజయపిని మాస్టర్. రెజినా గారు. చాలా బాగుందండి. ఇట్ సూట్స్ యూ వెరీ వెల్. అండ్ చాలా మంచి కొరియోగ్రఫీ. ఐ రియలీ లైక్ మధ్యలో ఆ స్లో మోషన్ అని చేశారు కదా. ఐ రియలీ లైక్ దట్ బిట్ యాజ్ వెల్. చాలా బాగుందండి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రెజినా గారు. థ్యాంక్ యూ జడ్జెస్. సంకేత్ థ్యాంక్ యూ. ఒక ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ జరిగిన తర్వాత అందరం ఒక జోన్ లో ఉన్నాం. రాజుగాడు మాత్రం అక్కడ కూర్చొని ఇంకొక వేరే జోన్ లో ఉన్నాడు. అన్న వాడి కళ్ళు కొంచెం మబ్బుగా ఉన్నాయన్న, చూడండి కొద్దిగా. అన్న 24 hours ప్రాక్టీస్. ఏమైంది కంటికి? ఏమైంది అసలు? ఏం కాలేదు. అమ్మో అన్న, అన్న ఇడు ఆ, సార్ వీడు అన్న ఏంటి ఇది? ఏంటి నువ్వు ఏదో అనుకుంటా, నువ్వు దగ్గర దాకా వస్తుంది నాకు. బావ నేను హర్ట్ అయ్యా. దేనికిరా? నువ్వు కదా మన్మధుడు, మరి నాగార్జున అంటారేంటి? బావా నేను కూడా హట్ అయ్యా. దేనికి? రాజకుమారు నువ్వైతే మరి మహేష్ బాబుని అంటారేంటి? నేను కూడా హర్ట్ అయ్యా. దేనికి? బొకడాగాడు ఆడైతే నిన్నంటారేంటి? బావా నీకోసం నేను చెరుకు తెచ్చా. ఎక్కడదా ఇది? ఆ సూళ్ళూరుపేట ఈవెంట్ లో స్టేజ్ పక్కన కొన్నావా? మన ఢీ వాళ్ళు గాలిపటాలు ఎగరేసుకున్నారు. సో దానికి సంబంధించినటువంటి కొన్ని పిక్చర్స్ నా దగ్గర ఉన్నాయి. ఎంతకు తెగించారా? భూమిక గాలిపట నువ్వు ఎగరేసావా మాస్టర్ ఎగరేసాడా? కానీ అక్కడ భూమిక ఉన్న మాస్టర్ రెజినా కోసం ఎతుకుతున్నాడు. నువ్వు సామాన్యుడు కాదురా. మామూలుగా ఇప్పటి వరకు ఈడు ముగ్గులోకి దింపేవాళ్ళు, ఫస్ట్ టైం ఈయన్ని ముగ్గులోకి దింపారు. అది నిన్ను గాలిలో ఎగరవయ్యా అని చెప్పి గాలిపటం తీసుకునేస్తే బెడ్రూమ్ లోకి వెళ్ళావేంటయ్యా? ఎగిరే ఓపిక లేక ఇంక అక్కడే సెటిల్ అయ్యా. ఎవరు? హూ ఆర్ యు మ్యాన్? ఏంటి ఏం కనిపెట్టబోతున్నావు? ఇంతకు ముందు 4-5 కనిపెట్టాను. తప్పిపోయిన వాళ్ళని. ఇక్కడైతే కెమిస్ట్రీ ల్యాబ్ లా ఉంది, బట్ ఇక్కడ ఏంటి బల్బ్ ఉంది. అదే నేను కొత్తగా కనిపెట్టిన పరికరం. అక్కడ ఉన్న వాళ్ళలో ఒక పర్సన్ పిలిచి నేను ఒకసారి ఇలా అన్నానంటే ఆ పర్సన్ అద్దుకో అలాగ వచ్చేస్తుందా? ఫస్ట్ వెలుగు వస్తది, తర్వాత వాడి మొహంలో ఎరుపు వస్తుంది. చిన్న కథ కదిరిద్యా. ఇప్పుడు రాజు గురించి యంత్రం మొత్తం చెప్పబోతోంది. 1 2 3 స్టార్ట్. డీలో రాజుని అందరూ కింగు అంటుంటారు, కానీ ఈ కింగు మాత్రం కొంగు కనపడితే ఆగడం. ఇదేంద్రిద్యా. వీడిని అందరూ జెంటిల్మ్యాన్ అనుకుంటారు, కానీ వీడు జెంటిల్మ్యాన్ కాదు, ఫ్లాష్ మ్యాన్. ఎక్కడికి పడితే అక్కడికి ఫ్రైడ్ రైస్లు తీసుకెళ్తుంటాడు. మాకు ఎనర్జీ కావాలా, అది సరిపోవట్లేదు. ఈ అభి ఎన్నో సీజన్లు డీలో చేశాడు. ఇన్ని సీజన్ల నుండి అతను అభిగా ఎంత పేరు తెచ్చుకున్నాడో ఈ ఒక్క సీజన్ లో ఆది తమ్ముడిగా అంత పేరు తెచ్చుకున్నాడు.